తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుగు ప్రజలందరికీ నమస్కారం. దయచేసి ఈ యొక్క వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే మీకు మన ఛానల్ స్ట్రైక్లో ఉన్నది. సో ఈ స్ట్రైక్ పోవాలంటే ఏంటంటే ఈ వీడియో ఎక్కువ రీచ్ కావాలి. సో మీరు కామెంట్ చేసి లైక్ చేస్తే తప్పకుండా నా యొక్క ఛానల్కు కొంతమంది ప్రత్యర్థులు స్ట్రైక్ చేసి ఆ స్ట్రైక్ పోతుంది. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే టాపిక్ ఏంటంటే మోడీకి ఎందుకు ఓటేయాలి, అసలు మోడీకి ఎందుకు ఓటేయాలి. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, మరి ఎవరికి ఓటేయాలనే ఆలోచన చాలామందికి ఉంటుంది. మోడీకి ఎందుకు ఓటేయాలి, మోడీకి ఎందుకు ఓటేయాలంటే నేను ఒక్కటే ఒక విషయం చెప్తున్నా, దయచేసి ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి. చాలామంది మోడీకే ఓటేయాలి, మోడీకే ఓటేయాలంటారు. ఆ మోడీకే ఓటేయాలనుకుంటే మోడీ మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, మోడీనే నెక్స్ట్ ప్రధానమంత్రి అని చాలామంది అనుకుంటారు. ఒకవేళ తెలుగు ప్రజలందరూ మోడీనే మళ్ళీ ప్రధాని కావాలనుకుంటే మీ ఓటు భారతీయ జనతా పార్టీ బీజేపీ పువ్వు గుర్తుకు మీరు ఓటేయండి. మీరు పువ్వు గుర్తుకే ఓటేయాలి. ఎందుకంటే మీరు పువ్వు గుర్తుకు ఓటేస్తే ఆ ఓటు నరేంద్ర మోడీకి వేసినట్టే. అక్కడ ఎట్లయినా చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ ఓటేయకుండా ఏంది, బయట రాష్ట్రాలలో ఎట్లయినా వస్తుంది, ఇక్కడ ఓటు నేను ఎవరికైనా వేసుకుంటా అంటే అది పొరపాటు. మీ మనసును మీరు చంపుకోవద్దు. మీరు అనుకున్నది మీరు నరేంద్ర మోడీకి ఓటేయాలనుకుంటే భారతీయ జనతా పార్టీకి ఓటేయాలి, కమలం పువ్వు గుర్తుకు మీరు ఓటేయాలి. ఇకపోతే అసలు మోడీకి ఎందుకు ఓటేయాలి, మోడీ చేసిన కార్యక్రమాలు ఏంటి అనేది నేను ఒక వీడియోలో చిన్నగా మీకు చెప్తా. రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ, రాముని ప్రాణప్రతిష్ఠ, అయోధ్యకు సంబంధించిన ఇష్యూ కొన్ని వందల సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న ఇష్యూను సాల్వ్ చేసిన ఘనత నరేంద్ర మోడీదే. 370 ఆర్టికల్, కాశ్మీర్లో శాంతే ఉండకపోయేది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. అదే 370 ఆర్టికల్ రద్దు చేయగానే ఇలా కాశ్మీర్లో శాంతి ఉన్నది. అందరం ఒకటే రాజ్యాంగం ఫాలో అవుతున్నాం, వాళ్ళకి సపరేట్ రాజ్యాంగం అనేది లేదు. అలాగే 52 కోట్ల మందికి కూడా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసిన ఘనత నరేంద్ర మోడీ గారు. 10 సంవత్సరాల కాలంలో 52 కోట్ల మందికి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసిన ఘనత నరేంద్ర మోడీ గారిది. అలాగే 905 కిలోమీటర్ల మెట్రో రైలు విస్తరణ అనేది జరిగింది. అంటే మెట్రో రైలు విస్తరణ జరిగిందంటే అది నరేంద్ర మోడీ ఘనతనే అని చెప్పుకోవచ్చు. అలాగే 4 కోట్ల మంది పేద ప్రజలకు ఇల్లు కట్టించారు. అలాగే ఇక్కడ కేసీఆర్ కూడా ఏదో డబుల్ బెడ్రూమ్ ఉన్నది కదా, దానికి సంబంధించి కూడా మన కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినాయి. దయచేసి అందరూ ఇది గ్రహించాలని కూడా చెప్తున్నాను. అలాగే 315 మెడికల్ కాలేజీలు నరేంద్ర మోడీ గారి హయాంలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్లో 315 మెడికల్ కాలేజీలు వచ్చినాయి. అలాగే 45 కోట్ల మందికి ముద్రా లోన్లు, బిజినెస్ చేసుకునే వాళ్ళకు ముద్రా లోన్లు 45 కోట్ల మందికి కూడా ముద్రా లోన్లు ఇవ్వడం జరిగింది. అలాగే 200 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్, అంటే మన కరోనా సమయంలో వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి 2 డోసులు, బూస్టర్ డోసులు, ఇట్లా ఈ విధంగా లెక్కేసుకుంటూ పోతే 200 కోట్లకు పైగానే కరోనా వ్యాక్సిన్ ఉచితంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, అదే బీజేపీ ప్రభుత్వం, అదే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే కరోనా వ్యాక్సిన్ వేయడం జరిగింది. అలాగే 11 కోట్ల మందికి పైప్ లైన్ల ద్వారా వాటర్ సప్లై, అలాగే 10 కోట్ల మందికి ఎల్పిజి కనెక్షన్స్, అలాగే 70,000 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే, బీజేపీ ప్రభుత్వమే, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే 75,000 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ పడ్డాయి. మీరు చూస్తూ ఉన్నారు, ఇలా ఎక్కడ చూసినా కూడా నేషనల్ హైవేస్ ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం చొరవతోనే బ్రహ్మాండంగా అయినాయి. ఔటర్ రింగ్ రోడ్లు కావచ్చు, అలాగే నేషనల్ హైవేస్ ప్రతిదీ కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం, ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం, ఈ యొక్క నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం హయాంలోనే జరిగినాయి. అలాగే 10,000 జన ఔషధ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. 10,000 కేంద్రాలు, జన ఔషధ కేంద్రాలు కూడా 10,000 కేంద్రాలు కూడా మన భారతదేశంలో ఏర్పాటు చేసినట్టు అదంతా ఘనత నరేంద్ర మోడీ గారి. ట్రిపుల్ తలాక్ ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే పాకిస్తాన్కి చుచ్చు పడుతుంది, చైనాకి చుచ్చు పడుతుంది, అలాగే బంగ్లాదేశ్కి చుచ్చు పడుతుందంటే అది కూడా భారతీయ జనతా పార్టీ వచ్చినాకనే అని కూడా చెప్పుకోవచ్చు. ఏ ఒక్క టెర్రరిస్టు కూడా ఈ ధైర్యం చేయలేని పరిస్థితులు వస్తున్న టెర్రరిస్టులు లోపలికి చొరబడకుండా సైన్యాన్ని అప్రమత్తం చేసి సైన్యానికి కూడా మంచి జీతభత్యాలు అందించడంలో నరేంద్ర మోడీ గారు చాలా ముందంజలో ఉన్నారని కూడా మనం చేయవచ్చు. యుద్ధ పరికరాలు కూడా మంచి యుద్ధ పరికరాలు కూడా సమకూర్చడంలో ఈ 10 సంవత్సరాలలోనే సైన్యంకు ఒక ధైర్యాన్ని నింపిన ఘనత నరేంద్ర మోడీ గారిదే అని చెప్పచ్చు. అందుకనే దయచేసి తెలుగు ప్రజలారా, మీరు ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉండాలనే ప్రతి ఒక్కరు కూడా తెలుగు ప్రజలు ఏం ఆలోచించకుండా పువ్వు గుర్తుకు ఓటేయండి. అభ్యర్థిని చూడొద్దు, నరేంద్ర మోడీ గారిని చూడాలి. అభ్యర్థితో ఇప్పుడు ఏం పని లేదు మనకు, నరేంద్ర మోడీ గారితోనే పని. నరేంద్ర మోడీ గారికి మీరు ఆసర కావాలి, నరేంద్ర మోడీ గారికి మీరు సపోర్ట్ కావాలి, నరేంద్ర మోడీ గారికి మీరు ధైర్యం కావాలంటే మీరు చేయాల్సిన పని ఒక్కటే మిత్రులారా, బీజేపీ
కమలం పువ్వు గుర్తుకు ఓడేయండి. నాయకుడు ఎసొంటోళ్ళు అని చూడొద్దు, నరేంద్ర మోడీ అనుకోండి మీ నాయకుడు. ఇక్కడ కమలం పువ్వు గుర్తే ఇక్కడ అభ్యర్థి అని అనుకోవాలి. కమలం పువ్వు గుర్తుకే మీరు ఓటేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. దయచేసి యొక్క చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.